श्री परमात्मने नमः। अथ चतुर्दशोऽध्यायः। गुणत्रयविभागयोगः। श्रीभगवानुवाच रजो रागात्मकं विद्धि तृष्णासङ्गसमुद्भवम् तन्निबध्नाति कौन्तेय कर्मसङ्गेन देहिनम् तमस्त्वज्ञानजं विद्धि मोहनं सर्वदेहिनां प्रमादालस्य निद्राभिः तन्निबध्नाति भारत। सत्वं सुखे संजयति रजः कर्मणि भारत ज्ञानमावृत्य तु तमः प्रमादे संजयत्युत। रजो रागात्मकं विद्धि तृष्णासङ्गसमुद्भवम् तन्निबध्नाति कौन्तेय कर्मसङ्गेन देहिनम् तमस्त्वज्ञानजं विद्धि मोहनं सर्वदेहिनां प्रमादालस्य निद्राभिः तन्निबध्नाति भारत। सत्वं सुखे संजयति रजः कर्मणि भारत ज्ञानमावृत्य तु तमः प्रमादे संजयत्युत। रजो रागात्मकं विद्धि तृष्णासङ्गसमुद्भवम् तन्निबध्नाति कौन्तेय कर्मसङ्गेन देहिनम् तमस्त्वज्ञानजं विद्धि मोहनं सर्वदेहिनां प्रमादालस्य निद्राभिः तन्निबध्नाति भारत। सत्वं सुखे संजयति रजः कर्मणि भारत ज्ञानमावृत्य तु तमः प्रमादे संजयत्युत। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वंदे जगद्गुरुं। భగవద్గీత గుణత్రయ విభాగంలోకి పునఃప్రవేశం. ఇంతకుముందు పరమాత్మ అర్జునుడికి ఈ సమస్తమైనటువంటి ప్రాణులన్నీ కూడా ప్రకృతి పురుషుడు యొక్క సంయోగం వలనే జరుగుతున్నాయని, ఆ విధంగా పరమాత్మ తండ్రి అని, ప్రకృతి తల్లి అని చెప్పడం జరిగిన తర్వాత ఈ సత్వరజస్తమో గుణాలు అనేటువంటి మూడు గుణాలు ప్రకృతి నుంచి ఉత్పన్నమయ్యి నిజానికి ఏ సంబంధము లేనటువంటి జీవుడు అనబడే జీవాత్మని ఈ మూడు గుణాలు బంధిస్తున్నాయి సుమా అని దేహంతో మమేకం చెందిన వాడిని ఇవి మూడు బంధిస్తున్నాయి అని చెప్పిన తర్వాత
ఒక్కొక్క గుణాన్ని గురించినటువంటి విశేషం మనకి చెప్పడం మొదలుపెట్టినప్పుడు మనం మొదటగా కిందటిసారి సత్వగుణం యొక్క విశేషం ఏమిటి, దాని యొక్క స్వరూపం ఏమిటి, స్వభావాలు ఎట్లా ఉంటాయి అనేటువంటి ఒక్కొక్క గుణాన్ని గురించి వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మొదటగా సత్వగుణం యొక్క ప్రభావం స్వరూపం ఎట్లా ఉంటుంది అనే విషయాన్ని మనం చూడటం జరిగింది. దానిలో మనం చూసినటువంటి ఏమిటంటే ఈ సత్వరజస్తమో గుణాలనేటువంటి 3 గుణాల్లో శుద్ధమైనటువంటి నిర్మలమైనటువంటి భాగము సత్వగుణానికి సంబంధించింది. దీనిలో ఉన్నటువంటి ఏమిటంటే ఇది ప్రకాశం కలగజేసేటువంటి స్వరూపం కలిగి ఉంటుంది, అనగా జ్ఞానాన్ని తెలియపరిచేటువంటి విషయంగా ఉంటుంది. తర్వాత ఇంద్రియ సుఖముల యందు ఆసక్తి కలిగినటువంటి రూపంగా ఇది ఉంటూ ఉంటుంది అని చెప్పి జ్ఞానమును గురించినటువంటి ఆసక్తి కూడా దీనిలో ఉంటూ ఉంటాయి అని చెప్పాడు. అనగా దీనివల్ల ఏమవుతుందంటే మామూలుగా ఎల్లప్పుడూ రజోగుణంలోనూ తమోగుణంలోనూ పడి ఉన్న వాళ్ళకన్నా కూడా ఈ సత్వగుణ ప్రధానులైనటువంటి మానవులు కొంతవరకు వాళ్ళ యొక్క సుఖాలను గురించినటువంటి ఆలోచన ఉన్నప్పటికీ జ్ఞానాన్ని పొందాలనేటువంటి ఆకాంక్షతో కూడా ఉంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళ మనసు నిర్మలంగా ఉంటుంది. కాబట్టి ఇది శుద్ధమైనటువంటి విభాగం కాబట్టి మానవుడిలో ఇది అవసరమే. కానీ ఇది కూడా పూర్ణ జ్ఞానత్వాన్ని పొందటానికి ఒక ప్రతిబంధకం అవుతుంది. ఎందుకని కొద్దిపాటి సుఖం పొందాలనేటువంటి ఆసక్తి, లేక నాకు జ్ఞానం కలిగిందనేటువంటి కర్తృత్వము, ఇట్లాంటివి కలగటం వలన అది పరిపూర్ణమైనటువంటి జ్ఞానానికి ఒక ప్రతిబంధకం అవుతుంది. కాబట్టి అది కూడా ఉండడానికి వీల్లేని పరిస్థితి. ఆ విధంగా సత్వగుణాన్ని కూడా అతిక్రమించి మనం శుద్ధ సాత్విక గుణం అనే దాంట్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే పరమాత్మతో సంయోగం జరుగుతుందనే విషయాన్ని చెబుతూ ఈ 3 గుణాల యొక్క ప్రభావం మానవుడి యందు ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని చెప్పినప్పుడు మనం ఒక ఉదాహరణ ద్వారా దీన్ని తెలుసుకోవడానికి బాగా ప్రయత్నం చేయవచ్చు అనేది కూడా చూడటం జరిగింది. ఏమిటంటే ఒక దీపం ఉందనుకోండి, పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటి? వెలుతురు, ప్రకాశం. కాబట్టి ఏదో ఒక దీపం ఉందనుకోండి, ఆ దీపం మీద ఒక నల్లటి గాజు చిమ్నీ పెట్టారనుకోండి, ఏమవుతుంది? దీపం యొక్క ప్రకాశం కనపడదు. సో ఈ విధంగా నల్లటి గాజు చిమ్నీ పెట్టినప్పుడు ఆ శక్తి దాన్ని తమోగుణ ప్రధానమైనటువంటి విధంగా మనం అర్థం చేసుకోవచ్చు ఈ ఉదాహరణ ద్వారా. ఆ విధంగా మనలో ఉన్నటువంటి స్వయం ప్రకాశుడైనటువంటి పరమాత్మ మన యొక్క అజ్ఞానం అనే చీకటి ద్వారా నల్లటి గాజు చిమ్ని పెట్టడం వలన అది నిద్రాణంగా ఉండిపోయి బయటికి వికసితం కావడం లేదు, ప్రకాశం అవడం లేదు. ఆ విధంగా తమో గుణాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇకపోతే సపోజ్ ఒక ఎర్రటి రంగు బారినటువంటి మచ్చి బారినటువంటి ఇంకొక గాజు చిమ్నీని దీపం మీద పెట్టామనుకోండి, అది రజోగుణ సంబంధమైనటువంటిది. అది కూడా కనపడుతుంది కొద్దిగా, కానీ ఎర్రగా కనపడడం అట్లా చేస్తుంది. అంతేగాని స్వచ్ఛత లేదు, దానిలో కూడా మలినంగానే ఉంటుంది. అది రజోగుణానికి ప్రతీకగా మనం ఆలోచించుకోవచ్చు. ఇకపోతే ఉత్తి గాజు చిమ్ని, తెల్లటి గాజు చిమ్ని దాని మీద పెట్టామనుకోండి, అప్పుడు ప్రకాశంగానే కనపడుతుంది. కానీ అసలు పరమాత్మ యొక్క దీపం అనేటువంటి పరమాత్మ యొక్క ప్రకాశానికి ఈ సత్వగుణం అనేటువంటి గాజు చిమ్ని అడ్డం ఉంటుందా లేదా? కాబట్టి ఈ అడ్డం కూడా తొలగితే కానీ అసలైనటువంటి నిజమైనటువంటి ప్రకాశం మనకు కనపడదు. అందువలన మానవుడు తన యొక్క సత్వగుణాన్ని కూడా దాటి నువ్వు శుద్ధ సాత్వికంలోకి, అంటే ఏ గుణాలు లేనటువంటి స్థితిలోకి నువ్వు వచ్చినప్పుడు మాత్రమే పరమాత్మ యొక్క అనుభవం నీకు డైరెక్ట్గా జరిగే అవకాశం ఉంది, ప్రత్యక్షంగా అనేటువంటి విషయాన్ని కూడా తెలియపరుస్తూ సాత్విక గుణాన్ని గురించి చూసినప్పుడు మనం ఎట్లా చూసామంటే ఇది 2 విధాలైనటువంటి ప్రాబ్లమ్స్ చేత కొద్దిగా ఒక డిసడ్వాంటేజ్ పొజిషన్లో ఉందని చెప్పాలి. ఏమిటివి వాడిని బాధించేవి? సుఖాన్ని గురించినటువంటి ఆసక్తి. అంటే నేను సుఖంగా ఉండాలనే కోరిక ఉంటుంది. అయితే ఇతరులను ఎప్పుడు వాళ్ళని బాధించడం కానీ ఇతరులను అన్యాయం చేసి తాను సుఖపడాలని మాత్రం అనుకోడు. కానీ నేను సుఖంగా ఉండాలి అని అనుకోవడం అనేది కూడా ఒక, అంటే ఏమిటి, నేను సుఖంగా ఉన్నాను అనుకుంటే అర్థం ఏమిటనమాట అంటే నీలో ఆ గుణం నీలో ఉండబట్టే ఆ భావన కలుగుతోంది. ఇక్కడ అంటే సుఖము
దుఃఖముకి తేడా నీలో ఉంది ఇంకా. సో ఆ దుఃఖము సుఖము అనేటువంటి తేడా లేకుండా పోయినప్పుడే నువ్వు సమత్వంలో ఉన్నట్టు గుర్తు. ఏది జరిగినా సమత్వంలో ఉండేటువంటి బుద్ధి రావాలంటే సుఖం కలిగింది సుఖమే కావాలని కోరుకోవడం అడుగుతున్నప్పుడు మనం గుణాల్లో ఉన్నట్టుగానే అర్థం వస్తుంది. కాబట్టి అది కూడా పనికిరాదు సత్వగుణంలో ఉన్నప్పుడు. దేనికి పూర్ణత్వానికి నువ్వు వెళ్ళాలనుకున్నప్పుడు, పరమాత్మ దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు ఇది కూడా ఒక సంగీతం ఏదైతే సుఖ సంగత్వం ఏదైతే ఉన్నదో అది కూడా ఒక ప్రతిబంధకంగా ఉంటుంది అని చెప్పాడు. తర్వాత రెండోది జ్ఞానాసక్తి. జ్ఞానం తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి అనగా ఏమిటి? నేను జ్ఞానాన్ని పొందాలి, నాకు జ్ఞానం కావాలి అంటే ఏమిటి? నాకు అనేటువంటి అంటే నిన్ను ఒక దీనిగా అనుకుని నేను పొందాలి అంటే భావం వ్యతిరేకంగా వస్తుంది, ద్వైతం వస్తుంది. అక్కడ నేను వేరు, జ్ఞానాన్ని పొందేటువంటి విధానం వేరు అనేటువంటి. నువ్వే జ్ఞానస్వరూపుడైనప్పుడు పొందాల్సిందేం లేదు కదా. పరమాత్మ అంటే నువ్వు జ్ఞానస్వరూపాన్ని, ఇంకా నీకు పొందేదేం లేదు, పొందబడేది అంతకనే లేదు. ఆ జ్ఞానంలోకి నువ్వు రావాలంటే ఈ విధమైనటువంటి భావన కూడా ఒక ప్రతిబంధకమే. తర్వాత రెండోది, దీనిలోకి ఇతరమైన గుణాలు కనుక ప్రవేశించేటట్లయితే నేను చాలా జ్ఞానం కలిగిన వాడినటువంటి అహంకారం కూడా వచ్చే అవకాశం. జ్ఞానాసక్తి పొందాలనేది కాకుండా నాకు జ్ఞానం కలిగింది, నేను జ్ఞానవంతుడు అనేటువంటి భావన కూడా నిన్న అహంకారంలోకి మళ్ళీ అజ్ఞానంలోకి తీసుకెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా కూడా ఈ రెండు ఆసక్తులు అంటే సుఖాసక్తి, జ్ఞానాసక్తి ఈ రెండూ కూడా సత్వగుణం మంచిదే అయినప్పటికీ దానికి ఉన్నటువంటి ఈ రెండు పరిమితుల వలన అది కూడా విసర్జించబడవలసిందే. అప్పుడు కానీ పూర్ణత్వం నీకు సిద్ధింపదు అనేటువంటి విషయాన్ని మనం చూడటం జరిగింది. ఈరోజు విషయానికి వచ్చేటప్పటికీ రజోగుణం యొక్క సంగతి ఏమిటనేది మనం చూడటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో రజోగుణం 7వ శ్లోకం యొక్క టీకా తాత్పర్యం చూద్దాం. కౌంతేయ, ఓ అర్జున, రజః రజోగుణము రాగాత్మకం అనగా దృశ్య విషయముల ఎడల ప్రీతిని కలగజేయునది. కనపడిందల్లా కావాలనే కోరిక దీంట్లో గుణంలో ఎక్కువగా రజోగుణంలో ఉంటూ ఉంటుంది. రాగ అంటే కోరికని పుట్టించేది, కనపడిందల్లా కావాలనేటువంటి ఆసక్తిని కలగజేసేది. తర్వాత తృష్ణాసంగ సముద్భవం అనగా తృష్ణ అనగా కోరిక. ఎటువంటి కోరిక? లభింపని వస్తువు యందు కలిగే కోరికను తృష్ణ అంటారు. అంటే మామూలు కోరిక నీకు వెంటనే తీరిందనుకోండి, అది కోరికే, కామం. ఓకే, అది దొరకదు, దానికోసం విషప్రయత్నం చేస్తున్నావు నువ్వు. లభింపని వస్తువు అది, దాన్ని పొందడానికి ప్రయత్నం చేసేది తృష్ణ. అది పొందిన తరువాత అది పోకుండా ఉండడం కోసం కలిగేటువంటి అభిమానం, దాన్ని విడిచిపెట్టకుండా పట్టుకుంటున్నాం సేవా, ఆ అభిమానం ఏదైతుందో అది సంఘం. సో ఈ తృష్ణ సంఘం ఈ రెండిటి యొక్క లక్షణాలు రజోగుణానికి ఉంటాయి అని చెప్పడం జరుగుతోంది. ఈ తృష్ణాసంగముల ఇది పూర్తిగా చదివానా? తృష్ణాసంగ సముద్రం తృష్ణను కోరికను ఆసక్తిని కలగజేయునదు అని విద్ధి ఎరుంగుము. తత్ ఆరజోగుణము కర్మసంగేన కర్మములందలి ఆసక్తి చేత అంటే కర్మ చేయాలనే ఆసక్తి చేత కర్మ సంబంధము చేత దేహినం ఆత్మను జీవుణ్ణి నిబధ్నాతి లెస్సగా బంధించుతున్నది అని ఇక్కడ చెప్తున్నాడు. ఏమిటి? రజోగుణము దృశ్య విషయముల ఎడల ప్రీతిని కలగజేయునది. ఎప్పుడు ఎల్లప్పుడూ బయట విషయాలు చూస్తూ ఉండడము, చూసిన దాన్ని కావాలనుకోవడం, ఈ విధమైనటువంటి ఆసక్తిలోకి మనుషుల్ని లాగేది రజోగుణం. అర్థమైందా? అక్కడ నీకు అన్ని విషయాలు మంచివే సత్వగుణంలో, కానీ అక్కడ ఉన్నదేంటి? నేను నలుగురికి సేవ చేసినా నేను సుఖంగా ఉండాలనే కోరిక నిన్ను బట్టి పీడిస్తోంది. రెండోది జ్ఞానం గురించినటువంటి ఆసక్తి, ఆత్మజ్ఞానం పొందాలనే కోరిక కానీ లేక నేను జ్ఞానం అనేటువంటి అహంకారం కానీ, ఈ రెండు విధాలా వాడు దెబ్బతింటున్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటి? కనపడిన విషయాలన్నింటి పట్ల ఆసక్తి కలగడం, లభింపని దాన్ని పొందాలనే కోరిక, అది తృష్ణ. తర్వాత ఆ కోరిక తీరిన తర్వాత దాని పట్ల సంగమం అనగా విడిచిపెట్టలేనటువంటి అభిమానం. సపోజ్ ఇప్పుడు ఒక వస్తువు ఏదో కొన్నాం, ఆయన మంచి చీర బంగారు నగో కొనిపెట్టాడు అనుకో. సో ఆ చీరని విడిచిపెట్ట బుద్ధి అది రేపు పొద్దున వచ్చేసేవాడు, మీ అత్తగారు వచ్చింది కదా, మీ అత్తగారికి ఇవ్వే అన్నాడు అనుకో, నీ గుండె కోసి పక్కన పెట్టినంత బాధ కలిగిపోతుంది.
కొనిచ్చింది మొగుడే. ఊరికే ఉదాహరణకు చెప్తాను సుమా, కోపగించుకోకండి. సో తని కొనిచ్చిన తనే అయినప్పటికీ అత్తగారికి ఇవ్వమని అనేటప్పటికీ అది ఒక గుండెలో సగభాగం కోసి ఇవ్వమన్నట్టుగా శిబి చక్రవర్తి బాధపడినంతగా బాధపడిపోవడం జరుగుతుంది. అవునా కాదా? సో ఇది సంఘం. సో ముందు మంచి బ్రహ్మాండమైన చీర కావాలనే కోరిక కలగడం తృష్ణ. అది లేదు, నీకు పట్టుచీర లేదు, ఓ 10,000 రూపాయలు పట్టుచీర కావాలి, ఇది లేదు కాబట్టి దాని యందు ఆసక్తి. సరే వీడిని ప్రాణం తీసి ఏదో మొత్తం మీద కొనిపించాం అనుకుందాం ఉదాహరణ కోసం. కొనిపించిన తర్వాత ఏమైంది? సపోజ్ అత్తగారు వచ్చింది, ఓ పెద్ద ఫంక్షన్ ఏదో జరిగింది. సరే వీడి దగ్గర డబ్బులు లేవు పాపం, మళ్ళీ 10,000 పెట్టి అమ్మకు చీర కొండ. సరే నీకు కొన్నాను కదా, తర్వాత నీకు వేరే కొంటాను, ఈ చీర ఇమ్మని అడిగాడు అనుకో. సో వెంటనే నువ్వు దాదాపుగా ఆత్మహత్య చేసుకున్నంత పరిస్థితికి దిగజారిపోయి విపరీతంగా బాధపడిపోతావు. సో అది సంఘం. సో నెరవేరని వస్తువు పట్ల ఆసక్తి కలగడం తృష్ణ, దాని వచ్చిన తర్వాత దాన్ని పట్టుకుని ఏలాటం సంగం. ఈ తృష్ణా సంగముల యొక్క రెండిటితోనే రజోగుణం కలుగుతోంది. రజోగుణం ఎక్కడి నుంచి, బయట నుంచి ఎక్కడి నుంచి రావట్లా, అర్థమైందా? మనలోంచే వస్తుంది. సో తర్వాత ఇక వీళ్ళు చేసే పనులు ఎట్లా ఉంటాయి అంటే, వీళ్ళు బాహ్య ఆడంబర కర్మలు చూస్తూ ఉండగా హాస్పిటల్కి వెళ్ళి బత్తాయి పళ్ళు రోగులకు ఇచ్చి రావడం, టీవీలో చూపించుకోవటం. అది చీనీకాయ పెద్ద ఖరీదైందా, దానికి టీవీ చూపించుకోవాలనా అంటే ఏదో నువ్వు సేవ చేసినట్టుగా తెలియడానికి. లేదు, ఒక విలేజ్లో ఏదో చేస్తూ దానికి ఫోటోలు తీసి టీవీలో చూపించడం. చేసేది నువ్వు గూఢంగా లేతే అదేంటి రహస్యంగా చేయొచ్చు కదా, అంత పబ్లిసిటీ అవసరం లేదు. కానీ ఆడంబరం కోసం బయటకి బాహ్య ఆడంబరాల కర్మల పట్ల ఆసక్తి ఎక్కువ ఉన్న తర్వాత విషయాసక్తి చేతనం అంటే ఇప్పుడు ఏదో పొందాలి దానికోసం చేయటం. నేను ఏమైనా సరే అది కొనాలి, వాడు 51 అంగుళాలు టీవీ కొనాలనే విషయాసక్తి. ఎందుకని పక్క వాళ్ళంటే ఉంది, మన దగ్గర లేదు, అందుకని దానికోసం పట్టుబట్టి విషయాసక్తి. తర్వాత ఖ్యాతిని ఆర్జించవాలనేటువంటి ప్రయత్నం. సో మనం చేసిన పని అందరూ చూసి వాహ్ వాహ్ అని తప్పట్లు కొట్టాలి, వీలైతే మనకు దండయ్యాలి, దానికోసం పనిచేయడం. తర్వాత ఇవి ఇంకా దృశ్య సంబంధమైన వివిధ క్రియాకలాపముల చేత రజోగుణము జీవుడిని బంధించి వేస్తోంది. సో ఇటువంటి పనులన్నీ చేస్తున్నప్పుడు రజోగుణము వీడిని జీవుణ్ణి, నిజానికి వీడికి ఈ గుణాలు లేవు కదా, వాడు ఎప్పుడు పరమాత్మ స్వరూపమే, ఈ గుణాలు వాడిని పట్టి లేవు. ఎప్పుడైతే ప్రకృతితో సంబంధం పెట్టుకున్నాడో ప్రకృతి నుంచి ఉత్పన్నమైనటువంటి ఈ 3 గుణాలు వీడిని బంధిస్తున్నాయి. అంటే సపోజ్ ఉదాహరణకి చెప్దాం ఇంకో విధంగా. ఏ విధంగా అంటే సపోజ్ వివాహం కాకుండా బ్రహ్మచారిగానే ఉన్నాడు అనుకో, అప్పుడు వీడు పరమాత్మ స్వరూపం. ఉదాహరణకే సుమా, మళ్ళీ వేరే తీసుకోకండి. రెండోది వివాహం అయింది, ప్రకృతితో సంబంధం వచ్చింది. ఈ ప్రకృతితో సంబంధం వచ్చేటప్పటికి ఆవిడికి వీడికి ఇద్దరు కలిసి కొన్ని కోరికలు రావడం మొదలైనవి. సరే ఇల్లు ఏర్పాటు చేసుకోవడానికి అన్ని రకరకాల వస్తువులు అవి ఇవి అన్నీ చేర్చుకోవడం ఇది జరుగుతుంది. ఇది విషయాసక్తులు, అవునా కదా? అంతకుముందు దుప్పట వేసుకుని కింద పడుకునేవాడు వాడు. అటువంటిది ఇప్పుడు మంచం కావాలి, పరుపు కావాలి, దానికి ఇది కావాలి, కూలర్ కావాలి, ఈ రకరకం వద్దు, అవి రకరకాల నెమ్మదిగా పెరుక్కుంటూ పెడతాయి. అయిన తర్వాత కొన్నాళ్ళకి ఏమవుతుంది, పిల్లలను సంప్రాప్తం అవుతారు. ఈ పిల్లల గురించినటువంటిది వచ్చేవాడు మళ్ళీ వీళ్ళ కోసం చేయడం మొదలవుతుంది. అంటే మన జీవితంలో జరిగే అనుభవాలను బట్టే అక్కడ భగవద్గీతలో చెప్పినటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు పిల్లల గురించి వచ్చేప్పటికి ఏమైంది, కొద్దిసేపు పిల్లలు రాకముందు పూర్తి ఆసక్తి భార్య మీద ఉన్నది కాస్త పిల్లల మీదకి మారుతుంది. అలాగే భార్య కూడా మొగుడు మీద ప్రేమ కొద్దిగా తగ్గి పిల్లల మీదకి వస్తుంది, అవునా కాదా? సో ఈ విధంగా ఏమవుతుంది, వేరే విషయం వాళ్ళు లేరు ఇంతవరకు మన దగ్గర మధ్య దృష్టిలో వచ్చి సృష్టిలో మళ్ళీ వచ్చేప్పటికి వీళ్ళిద్దరు కలిసి ఏం చేసి వీళ్ళిద్దరు ఇంట్రెస్టులు తగ్గిపోయినాయి, వీళ్ళ మీద ఆసక్తి. అంటే ఇది విషయాసక్తే కాదా? సో ఈ విషయాసక్తి కూడా మారుతూ వస్తోంది. మొట్టమొదటి ఇరువురి మీద ఉన్నటువంటి ప్రేమ అనురాగాలు పిల్లల మీదకి మళ్ళీ మారినాయి. మొదట్లో విషయం బయట ప్రపంచం వస్తువులు సమీకరించుకోవడంలో మారిపోయింది. దాని తర్వాత పిల్లలు వచ్చారు, పిల్లల మీద అయిపోయి తర్వాత పిల్లల సెటిల్మెంట్ కోసం రకరకాల పనులు చేయడం మొదలెట్టారు. సో ఈ విధంగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలలోకి మనం వెళ్ళిపోయి దిగబడిపోతున్నాం. ఈ విధంగా ఎప్పుడూ కూడా
పరమాత్మ అనేవాడు ఉన్నాడు, నేను పరమాత్మ యొక్క ప్రతినిధి, పెళ్లి కాకముందు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు దేవుడి గురించి రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం పూజ చేసేవాడిని, అది కాస్త గుంట పెట్టి గంట వాయించడం అయిపోయింది అనే జ్ఞానం వీడికి పోతుంది పూర్తిగా. అర్థమైందా? ఎంతసేపు పెళ్ళాము, పిల్లల సంగతి, ఇల్లు వాకిలి, దాని గురించి ఆలోచన సరిపోతుంది. సో ఈ విధంగా ఇవేమిటంటే ఈ రజోగుణం మనిషిని ఈ అనేక రకములైనటువంటి విషయాలలోకి లాగేసి నిబధ్నాతి అంటున్నాడు ఆయన. అంటే ఏమిటంటే బధ్నాతి అంటే మామూలుగా బంధించడం, నిబధ్నాతి అంటే లెస్సగా బంధించడం. ఇక మళ్ళీ తాళ్ళు తెగే పని లేదు. ఆ కట్టివేయబడిన తాళ్ళు ఎంత బలమైనవంటే ఎంత గింజుకున్నా వీడు రాలేడు దాంట్లో. అటువంటిది సుమా అని చెప్పి ఈ రజోగుణం గురించి చెప్తున్నాడు. తర్వాత ఇక రజోగుణం గురించి ఏమిటయా, ఇది రాగాత్మకం అనడంలో ఉద్దేశం ఏమిటి అని మనం ఆలోచించేటట్లయితే, రాగము అనగానే అది తన ఒక ఆసక్తి రూపంలో ప్రకటితం అవుతుంది. అది ఫలానాది కావాలి అని అనుకున్నావు కదా, అక్కడి నుంచి నీకు రాగం మొదలవుతుంది, దానిలోంచే కామం వస్తుంది. తర్వాత కాబట్టి ఈ రాగం అనేది రజోగుణానికి మూల స్వరూపం. రజోగుణం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక వస్తువు పట్ల నీకు రాగము కావాలనే కోరిక ఏదైతే కలుగుతుందో అక్కడి నుంచి రజోగుణం స్టార్ట్ అవుతుంది. తరువాత కాబట్టి దీన్ని రాగాత్మకం అన్నారు రజోగుణాన్ని. తర్వాత రజోగుణం వలన కామ తృష్ణ సంగమం ఇవన్నీ వస్తున్నాయంటున్నారు కదా, మరి ఇదేమిటి అని చెప్పి అడిగితే, కాబట్టి ఇక్కడ వారి ప్రశ్న ఏమిటి, సందేహం ఏమిటి? యాక్చువల్గా రజోగుణానికి కామ కోరికలు మూలమా, కామనా కోరికలు రజోగుణానికి మూలమా, ఏది మూలం అనేది ఒక సందేహం. అంటే ఆర్గ్యుమెంట్ కోసం మాట్లాడేవాళ్ళు చేస్తున్న పనులు అనమాట. లోపలికి వెళ్ళటం, వాళ్ళు బాగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు వివరణలోకి వెళ్తాం. ఆ వివరణలోకి వెళ్ళినప్పుడు ఏ విధంగా చెప్పాల్సి వస్తుందంటే, ఇది లేనిది అది లేదు, అది లేనిది ఇది లేదు. ఏ విధంగా? ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక విత్తు, చెట్టు తీసుకుందాం. విత్తు చెట్టుకు ఆధారం, అలాగే చెట్టులోంచి మళ్ళీ విత్తు వస్తే కానీ మళ్ళీ ఆ చెట్టు రాదు. కాబట్టి ఒక సమయంలో విత్తు మూల కారణం చెట్టు రావడానికి. చెట్టు వచ్చిన తర్వాత మళ్ళీ విత్తు వస్తే కానీ మళ్ళీ చెట్టు రావడానికి వీల్లేదు. కాబట్టి ఈ రెండూ కూడా పరస్పరమైనటువంటి దీంతో ఉన్నటువంటి, కాబట్టి ఇవి రెండూ కూడా అన్యోన్య ఆశ్రయ సంబంధం వీటికి ఇద్దరికి ఉంది. అంటే ఇది లేనిదే అది లేదు, అది లేనిదే ఇది లేదు. కాబట్టి నీకు రాగాత్మకం అని చెప్పినంత మాత్రం చేత కేవలం కామన అంటే కోరికలే ఉన్నాయని అనుకోవడం కాదు, రజోగుణం కూడా ఉండాలి. కామం చేత రజోగుణం వస్తుంది, రజోగుణం వల్ల కామాత్మకాలు పెరుగుతున్నాయి. సో చెట్టు బీజంలాగా అర్థం. సో ఆ విధంగా తెలుసుకోవచ్చు అనేది చెప్తున్నాడు. తర్వాత ఇంకా అయిపోయిన తర్వాత ఏమిటి, అట్లాగే కర్మసంగం అంటే ఏమిటి అనే మాటకి అర్థం వచ్చేటట్టే, రజోగుణం జీవాత్మని బంధాల్లో వేస్తోంది. రజోగుణం జీవాత్మని బంధంలో ఇరకబెడుతోంది అంటున్నాం కదా. ఇక్కడ ఎప్పుడు బంధిస్తుంది ఈ కర్మలు నిన్ను? మామూలుగా నువ్వు ఏ పని నాకేం పెద్ద ఇంట్రెస్ట్ లేదు, నేను పని చేస్తాను, ఫలితంతో నాకు సంబంధం లేదని నువ్వు చేసినప్పుడు ఆ పని యొక్క అవకతవకలు కానీ మంచి చెడులు కానీ అవి నిన్ను బంధించవు కదా. ఆ పని చేసేటప్పుడు ఇది నేను చేస్తున్నాను, నేను చేయబట్టే ఇట్లా అయింది, కాబట్టి రేపొద్దున నేను లేకపోతే ఈ పని ఎవరు చేస్తారు? సో నేను ఉండడం చాలా అవసరం, నా వల్లనే ఇది జరుగుతోంది అనేటువంటి కర్తృత్వ భావన అంటారు. అంటే నా వలన మాత్రమే ఇది జరుగుతోంది సుమా అనేటువంటి భావన ప్రతి మానవుల్లోనూ కొంతకాలం అయిన తర్వాత వస్తుంది. ఇది మనం ఆశ్రమంలో కూడా చూస్తూనే ఉన్నాం ప్రతిరోజు. నేను ఉండబట్టికే ఇది అవుతోంది, లేకపోతే లేదని. నిజానికి ఈ ఆశ్రమం అనేది ఎప్పుడూ జగన్నాథ రథం, ఇది నడుస్తూనే ఉంటుంది. తాడు లాగేవాళ్ళు మోసేవాళ్ళు మారుతూ ఉంటారు అంతే. కానీ తాడు లాగుతున్న ప్రతివాడు అనుకుంటాడు నేను లాగబట్టే ఇది రథం నడుస్తోందని. ఈ న్యాయానికి ఇది నిజం కాదు. అట్లాగే నువ్వు ఈ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత నీ వలన అవుతోందని అనుకుని నీ భుజం మీద వేసుకుని ఆ పాపపుణ్యాలన్నీ నీ మీదకి ఆపాదించుకొని నీవు జనన మరణ చక్రంలో ఇరుక్కుంటున్నావు.
నిజానికి ఇది కరెక్ట్ కాదు. నువ్వు లేకముందు ఎవరు చేశారు? ఇంకోళ్ళు ఎవరో చేశారు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఇంకోళ్ళు చేస్తారు. దాని గురించి నువ్వెందుకు పెద్ద ఇదైపోతున్నావు? ఈ భావనతో ఉండు. అలా అన్నారు కదా అని చెప్పి పని మొత్తం పొయ్యి మీద పెట్టి మాడగొట్టేయడం అది కాదు పద్ధతి. చేసేటప్పుడు నీ పని జాగ్రత్తగానే చేయి. కానీ నేను లేకపోతే జరుగుతుందని మాత్రం అనుకోవద్దు. అర్థమవుతుందా తేడా? సో కర్మ చేసేటప్పుడు కర్తృత్వం వహించి ఎప్పుడైతే నువ్వు చేస్తున్నావో ఆ కర్మ చేసిన ఫలితం వచ్చేసి నువ్వు దానికి తగులుకుంటున్నావు, సంఘం ఏర్పడుతుంది. అది లేకుండా చెయ్యి. ఎస్, నా డ్యూటీ నేను చేశాను, ఫలితంతో నాకు సంబంధం లేదు, కానీ నేను చేయడంలో అశ్రద్ధ లేదు. అయినా నేను శ్రద్ధగా చేసిన తర్వాత కూడా అయిపోయింది, వదిలేసేయి. అర్థమైందన్న? సో ఈ విధంగా ఉండడం కర్తృత్వ అభిమానం అంటారు. పని చేసేప్పుడు నా వలన అయింది, నేను చేశానని అనుకోవడం ఒకటి. తర్వాత కర్మ ఫలాసక్తి, నేను చేయబట్టే ఇంత లాభం జరిగింది గురుగారు, లేకపోతే ఆశ్రమానికి బొక్కైపోయేది. నేను మొన్న బియ్యం ఆడిస్తానికి వెళ్ళినప్పుడు దగ్గరుండి 10 బస్తాల ధాన్యం, అది బియ్యం, 5 బస్తాలు నూకలు విడివిడిగా చేయించి జాగ్రత్తగా తీసుకొచ్చాను అని చెప్పాడు అనుకో. మిషన్లోకి వెళ్ళాక అవన్నీ అది చేస్తుంది. నువ్వు ఏమిటంటే కాస్త నిద్రపోకుండా దగ్గరుండి చేసావు, అదే చేసింది. దానికి నేనే చేశానంటే ఉదాహరణకు చెప్తున్నాను సుమా. నేను ఎళ్ళబట్టుకే అయింది గురుగారు, లేకపోతే అయ్యేది కాదు అన్నావు అనుకో, ఏమైంది? మీద వేసుకుంటున్నావు నువ్వు, నేను చేశాననే అహంకారాన్ని. సో అది పనికిరాదని చెప్తున్నాడు దీంట్లో. కర్మసంగం అంటే అది. దీని ద్వారా ఇది ఇట్లా కర్మసంగం పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ రజోగుణము నిన్ను జన్మ మరణ చక్రంలో బంధిస్తోంది. ఎందుకని? కొన్ని పనులు చేసినప్పుడు నువ్వు అనుకున్నట్టు జరగటంలా కదా, కొన్ని పనులు నువ్వు అనుకున్నట్టుగా జరుగుతున్నాయి. సో ఆ అనుకున్న పని నువ్వు అనుకున్నట్టుగా జరిగినప్పుడు ఆ కర్మలో ఉండేటువంటి పాపం ఏదైతే ఉందో అది నిన్ను బంధిస్తోంది. నీకు తెలియదు అది పాపం అని. అర్థమవుతుందా? లేదు, ఒక పుణ్యకార్యం చేసావు, మంచి కార్యం చేసావు, నేనే ఈ పుణ్యం చేశానని అనుకున్నావు, అప్పుడు దాని పుణ్యం వచ్చి నీకు కలుస్తుంది. సో ఈ పాపపుణ్యములు అనేవి వచ్చి నీకు చేరుతున్నాయి. నిజానికి నీవు పరిపూర్ణ స్వరూపము ఆత్మతత్వం తెలిసిన వాడవైతే పుణ్యమో అక్కర్లేదు, పాపం అక్కర్లేదు. మనం సమానంగా ఎప్పటికప్పుడు సమత్వంతో ఉండడం కావాలి పరమాత్మకి. మన దగ్గర ఏది ఉన్నా కూడా మనకు బరువే, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. సో ఆ విధంగా ఉండడం అలవాటు చేసుకోవాలనేది పరమాత్మ కోరుకునేటువంటి విషయం. సో ఈ విధంగా కర్మసంగం లేకుండా మనం చేయటము, ఇది రజోగుణానికి సంబంధించిన వివరణ మనం చూడటం జరిగింది. ఇదైన తర్వాత మనం 8వ శ్లోకంలోకి టీకా తాత్పర్యం చూద్దాం. ఇప్పుడు తమో గుణాన్ని గురించినటువంటి వివరణ ఏమిటి అనేది మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. భారత, ఓ అర్జున, తమః తు, తమో గుణం అన్నను అజ్ఞానజం, అజ్ఞానము వలన కలుగునదియు. అది ఎక్కడి నుంచి వస్తుందో కారణం చెప్తున్నాడు. అజ్ఞానం వలన కలుగునదియు సర్వదేహినాం, అనగా సమస్త ప్రాణులకును మోహనం ఇతి, మోహము అవివేకమును కలగజేయునది. తర్వాత అది వచ్చేది, అది మొట్ట అజ్ఞానం వలన వస్తుంది. అది ప్రతి జీవులోనూ మోహం అనేటువంటి కారణం, అవివేకం వలన ఇది కలుగుతోంది అని విద్ధి ఎరుంగుము. తత్ అది అంటే ఆ తమో గుణము ప్రమాదాలస్య నిద్రాభి, అంటే మరపు లేక పరాకు, ఏ పని చేయటానికి పెద్దగా చెప్పింది 5 నిమిషాల్లోనే అర్రే మర్చిపోయాను. ఇది ఎందుకు వస్తుంది? చెప్పేటప్పుడు వాడి శ్రద్ధ ఇక్కడ లేదు, అందువలన పరాకు. అంటే ఏమిటి? వేరే ఆలోచిస్తూ ఉన్నాడనమాట ఏదో. అందుకని నేను అప్పుడప్పుడు చెప్పేటప్పుడు అంటే ఒరే నువ్వు ఎక్కడో ఉన్నావు, ఇక్కడికి రా, అక్కడికి వెళ్ళకి ఇక్కడ ఉన్నామని చెప్తాను. అంటే అర్థం ఏమిటి? వీడు మనసు వేరే విషయాన్ని ఆలోచన వెళ్ళిపోయింది, ఇక్కడ లేదు. ఈ మనసు ఇక్కడ లేకపోతే అది విని సుఖం లేదు కదా. అందుకని ఈ విధమైనటువంటి మోహం అవివేకము కలగజేసేది విద్ధి ఎరుంగుము. తత్ అది ప్రమాదాలస్య నిద్రాభి, మరుపు లేక పరాకు, ఏదో అన్యమనస్కంగా ఉండడం. ఎప్పుడు చూసినా శూన్యంలోకి చూస్తూ ఉంటాం. మామూలు జ్ఞాని శూన్యంలోకి చూస్తాడు, పరాకున్నవాడు కూడా శూన్యంలోకి చూస్తాడు. అదే తేడా ఏంటి? ఎందుకంటే ఎదురుకుండా గురుగారు దృష్టిలో పడ్డామనుకో ఏదో పని చెప్తాడు, వాడేమో ఊరుకు సావడం.
ఎదురుకుండా వాడు దృష్టిలో పడ్డానుకే చెప్తాడు. అందుకని చూడనట్టుగా పక్కకి తిప్పి తిరుగున్నాం అనుకో, వాడు చూసేవారు చూస్తాడా లేదని ఆగి లేకపోతే పిలిచి చెప్పించాల్సి వస్తుంది. సో ఆ విధంగా అవాయిడ్ చేయడానికి ప్రయత్నించాను అనమాట. అదొక పద్ధతి. సో తర్వాత రెండోది సోమరితనం. పని చేయాలి, అందరూ పని చేయమంటే చేస్తున్నాం అనుకో, కొంతమంది తెలివిలో ఉంటారు. భోజనాలు వడ్డించేప్పుడు మంచినీళ్ళు పోయటం, తర్వాత నెయ్యి వేయటం, తర్వాత ఉప్పు వడ్డన చేయడం, ఇటువంటి బరువైన పనులు చేస్తారు వాళ్ళు. అంటే ఏమాత్రం తెలుగు సినిమాలో హీరో కనుక చొక్కా మడత మలగకుండా ఫైటింగ్ చేస్తాడు, పడతాడు, ఈయన చొక్కా మాత్రం మలగదు. అట్లా వీడు కూడా ఒళ్ళు అలవకుండా చెమట పట్టకుండా అత్యంత బరువైన పనులు చేస్తాడు, మంచినీళ్ళు పోయడం అట్లాంటివి. సో వీడు బేసికల్గా ఒళ్ళు వంచి పని చేయడం వాడికి ఇష్టం లేదు, ఏం అనుమానం లేదు. అర్థమైందా? పని చేసినట్టు చేయకుండా ఉన్నట్టు కనపడకూడదు. ఏం చేయలేదని నేను వస్తా మధ్యలో. అందుకోసమని ఏదో ఒకటి పుచ్చుకుని తిరుగుతూ ఉంటాం సీరియస్గా. ఉన్నారా లేరా ఆశ్రమంలో? ఏరా. సో సోమరితనం, లేదంటే కూర్చుని నిద్రపోతూ ఉంటారు, కళ్ళు తెరుచుకుని కూడా నిద్రపోతారు స్పెషలిస్ట్. సో నిద్ర ఇటువంటి వాటి చేత నిబధ్నాతి లెస్సగా బంధించుతున్నది. అచ్చా, ఇప్పుడు మనం తమోగుణం అంటే ఏమిటో తెలుసుకున్నాం, కొద్దిగా వివరణలోకి వెళ్దాం. ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి ఉదాహరణ ఏది? దీపం మీద నల్లటి చిమ్ని, గాజు చిమ్ని పెడితే ఎట్టా ఉంటుందో దానికి ఉదాహరణ ఈ తమోగుణమే. లేదు, ఇంకో ఉదాహరణ తీసుకుందాం. బాగా సూర్యుడు వేస్తున్నాడు, మంచి నల్లటి కారు మబ్బు వచ్చి కమ్మింది, పట్టపగలే. కానీ ఏమైంది? ఒక్కసారిగా చీకటైపోయాను. సో నీలో ఉన్నటువంటి ఆ ప్రచండ సూర్యుడు ఉన్నటువంటి ప్రకాశం కూడా ఆ మబ్బు వచ్చినంతసేపు చీకటిగా అయిపోతుంది. ఆ విధంగా తమోగుణం ఉన్నటువంటి చీకటి నిన్ను ఆవరించినప్పుడు నీకు స్వతసిద్ధంగా ఉన్నటువంటి విచక్షణ జ్ఞానము, తర్వాత మంచి చెడుల పట్టిక, ఈ స్ఫురణ ఇవన్నీ కూడా లయించిపోతాయి, ఏం పనిచేయవు. దానికి తోడు నీకుండే లక్షణాలు ఏమిటి? వీలైనంత వరకు దేన్ని పట్టుకోకుండా ఉండడం, బద్ధకంగా ఉండడం, వీలైనప్పుడు నిద్రపోతూ ఉండడం, కూర్చుని నుంచుని నిద్రపోతూ ఉండడం, ఇటువంటి లక్షణాలు దీంతో ఉంటాయి. కాబట్టి ఏమవుతుంది? దీనివల్ల ఎంతవరకు పని నడుస్తుంది? ఏ పని నడవదు. తర్వాత ఎవడన్నా ప్రయత్నించి నిన్ను లేపి రేయ్ పని చేయ అన్నావు అనుకో, విపరీతమైన కోపం వస్తుంది వాడి మీద. నేను హాయిగా నా ఆనందంలో ఉంటే వచ్చి నన్ను జడగొట్టావని కదా. సో వాడి దగ్గరికి వెళ్ళి ఎవడన్నా చెప్పాలన్నా కూడా భయపడతారు, ఎందుకంటే వాడిని కరుస్తాడు వీడు చెప్పినవాడిని. సో ఈ విధంగా ఉండేటువంటి వాళ్ళు తమోగుణ ప్రధానులని చెప్పడం జరుగుతోంది. ఏమిటయ్యా ఇది ఎట తెలుసుకోవాలి? ఇక్కడ సర్వదేహినాం అనేటువంటి ఒక మాట, చక్కని మాట వేశాడు పరమాత్మ. ఏమిటి సర్వదేహినాం అంటే? ఎవరెవరైతే దేహాభిమానం కలిగి ఉన్నారో, అంటే ఈ దేహం అనేటువంటి అభిమానం ఉన్నాడో వీళ్ళందరికీ ఖాయంగా తమోగుణం ఉంటుంది. అది వాడు చెప్పింది, గుర్తుపెట్టుకోండి. ఈ దేహం నేను కాదని ఎవరైనా ఎంతమంది అనుకుంటా? ఎవడు అనుకోవట్లేదు. కాబట్టి మా అన్నం దగ్గర తమోగుణం ఉంది. ఈక్వేషన్ అనమాట, దట్ ఈజ్ ఈక్వల్ టు దిస్, అంతే. మరి ఎవరి దగ్గరండి తమోగుణం ఉండదు అంటే? ఆత్మజ్ఞానం తెలుసుకున్నాడు వివేకవంతుడు. ఇక్కడ మోహం అంటే అవివేకం అన్నాడు కదా. అవివేకం అంటే ప్రతి కావాలి, పొందాలి. మోహం దాని పట్ల ఆపేక్ష, పుత్ర వ్యామోహం. అయితే మనం చెప్తాం కదా 8 రకాలైనటువంటి మతాలు ఇవి. అలాగే ఈషణ త్రయాలు, ధనేషణ, దారేషణ, పుత్రేషణ, ఇటువంటివన్నీ పట్టి ఏడిపిస్తూ ఉంటాయి మనని. ఈ మోహంలో పడిపోయినప్పుడు పెళ్ళాం పట్ల ప్రేమ, ఈ మోహంలో పడిపోయినప్పుడు నువ్వు ప్రపంచాన్ని ఎంత అన్యాయం చేస్తున్నావు కూడా ఆలోచించవు. అట్లాగే నువ్వు సంపాదించిందంతా పెట్టడానికి పుత్రులు, వాళ్ళ కోసం తప్పులు పని చేస్తూ ఉంటావు, పుత్రేషణ. తర్వాత ధనేషణ, ఈ ఎంత వచ్చినా నీకు సరిపోదు, ఇంకా సంపాదించి పోగేయాలని ప్రయత్నం చేస్తుంటావు. ఈ 3 ఈషణ త్రయాలు నేను ఏడిపిస్తున్నప్పుడు నువ్వు మోహంలో విరిక్కిపోయావు, అంటే అవివేకంలో ఉండిపోతున్నావు. అవివేకంలో ఉండడం అంటే అర్థం ఏమిటంటే, వివేకం ఉన్నవాడు ఒక పని చేసేటప్పుడు, సత్వగుణంలో ఉన్నవాడు ఏం చేస్తున్నాడు? వాడు ఇది తప్పు అంటే ఆ తప్పు చేయటంలా వాడు
అర్థమైందా? వాడు సుఖంగా ఉండాలనుకున్నాడు, వీలైతే నీకు కూడా సుఖంగా ఉండటానికి ఏదో అన్నదానం చేయడం, అది చేయడం, ఇది చేయడం చేస్తున్నాడు. నీకు ఇక్కడ ఆ గోల లేదు అసలు. ఎంతసేపు నేను, నా పొట్ట, నా పెళ్ళం, నా పిల్లలు, ఇది తప్పితే ఇంకో గోల లేదు. ఏమైంది? ఇది చేస్తే తప్ప రైట్ అనేటువంటి విచక్షణ జ్ఞానం మానవులందరికీ ఇచ్చాడు భగవంతుడు. కానీ అది ఏనాడు మనం వాడుకోం. ఎందుకంటే మనకున్నటువంటి మోహం అనేటువంటి లక్షణం ఎంత బలమైందంటే మనకున్నటువంటి విచక్షణ జ్ఞానాన్ని పూర్తిగా నల్లటి మేఘంలాగానే కప్పేస్తుంది. అందువల్ల మనం తప్పు చేస్తున్నామో రైట్ చేస్తున్నామో కూడా మనకు తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాం. సో తర్వాత ఇక వీడిని ఎట్ట తెలుసుకోవాలయ్యా? మామూలుగా ఒకడు దీంట్లో తమోగుణంలో ఉన్నాడని తెలుసుకోవాలంటే కొన్ని సూత్రాలు చెప్పారు. ఏమిటంటే వాడు ఎల్లప్పుడూ మత్తుగా ఉంటాడు. అంటే మన్ను తిన్న పాము అంటారు మామూలుగా. లేక ఒక కప్పను మింగినప్పుడు పాము చాలా మత్తుగా ఉంటుంది, కదలలేదు అది. పామును నువ్వు కొట్టాలంటే కప్పను తిన్నప్పుడు కొడితే తొందరగా దొరికిపోతుంది, టక్కన దెబ్బ ఏం కానీ కాదు, కదలలేదు అది. కడుపు నిండా కప్ప నిండి ఉంటుంది, అందుకని కదలలేదు. సో ఆ మత్తులో ఉంటాడు వాడు, తమోగుణం వాడు. రెండోది సోమరితనం. ఏది చెప్పు తొందరగా లేవడు. లే 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 అని 3 సార్లు లేపిన తర్వాత లేస్తాడు. అప్పుడు కూడా తడబడిపోతూ అటు ఇటు ఏదో విధంగా ఇక తప్పదు దేవుడా అనుకుని నడుస్తాడు తప్ప ఉత్సాహంగా దానిలోకి వెళ్ళడు, ఆ పనిలోకి. తర్వాత అతి నిద్ర. ఓకే, ఎంతసేపు వదిలేసినా అంతసేపు నిద్రపోదామనే ప్రయత్నం చేస్తుంటాడు. తర్వాత మామూలుగా అందరూ తెల్లారేపటికి లేవాలి, వీడు లేవలేడు. అది. తర్వాత బద్ధకం. ఏ పని చేయబుద్ధి అయ్యేది. పెట్టు శుభ్రంగా ఇంత తింటాడు కూర్చుంటాడు, తింటాడు కూర్చుంటాడు, అంతకు తప్ప ఏ పని చేయడానికి ఒప్పుకోడు. శరీరాన్ని కదిలించడం ఇష్టం ఉండదు వాడికి. తర్వాత మూడోది, ఎవరన్నా వీడిని జాగ్రత్త కొరకు తట్టి లేపి కొత్త రే జాగ్రత్త అని చెప్పడానికి ప్రయత్నం చేస్తే వాడి మీద విపరీతం కోపం వస్తుంది. ఇంకా కాస్త ఎక్కువగా తమోగుణం ఉన్నవాడు చెయ్యి దాడించడం కూడా మొదలెడతాడు, నువ్వా నాకు చెప్పేదని. సో ఈ లక్షణాలతో ఉన్నవాళ్ళు ఎవరైనా మీకు కనపడితే వాడు ఖచ్చితంగా తమోగుణ ప్రధానుడు అనేది వాడిని అడగకుండా మనం తెలుసుకోవచ్చు. అది. తర్వాత ఇప్పుడు మరి మనం ఏం చేయాలండి అంటే, ఈ విధమైనటువంటి సోమరితనము, అతి నిద్ర, బద్ధకము, అనాసక్తత, ఇటు సోమరితనం ఇవన్నీ కూడా ప్రయత్నపూర్వకంగా మనం వదిలించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అనగా ఆశ్రమంలోకి వచ్చామో లేదో ఇంకొక ఆఫీసులోకి వెళ్ళామో అనుకోండి, కొంతమంది అలా సీటు దగ్గర కూర్చునే ఉంటారు తప్ప వాడి చేతి నుంచి ఒక కాగితం ముందుకెళ్ళదు, ఒక కాగితం వెనక్కి రాదు, అలా కూర్చుని అంతే. పని ఉండదు, అంటే ప్రొడక్టివిటీ ఉండదు వాడి నుంచి, ఉత్పాదకత అనేది అసలు రాదు. కేవలం జీతం తీసుకోవడానికి, అంటే సర్వీసులో ఉండగా పెన్షన్ తీసుకోవడానికి ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా ఉంటాడు వాడు. అలా గడిపేవాళ్ళు చాలామంది ఉంటారు. నీకు గవర్నమెంట్ ఉద్యోగంలో లెక్కేసుకుంటే, అంటే నాకున్న వ్యక్తిగతమైనటువంటి అనుభవం ద్వారా చెప్తున్నాను, నువ్వు వీటికి 70-75% మంది ఇదే ఉంటారు అంతే. ఇక మిగతా మిగిలిపోయిన 30%లో ఒక 10% మంది నాకేంటిలో పనిచేస్తూ ఉంటారు. నాకేంటి అంటే జీతం మిగతామే, నాతమే, నాకేదన్నా ఇస్తే నీ ఫైల్ కదులుతుంది. ఇది రెండో టైపు. చేస్తారు, అన్నీ వచ్చు, వాడికి తెలుసు, కానీ అది ఉంటే కానీ వాడు పని చేయలేడు. అర్థమైందా? ఈ మిగతా మిగిలినటువంటి 10-15% మంది ఆఫీస్ కోసం అయ్యో పని చేయాలి, లేకపోతే ఆఫీసులో రిపోర్ట్లు వెళ్ళాలి ఆఫీసర్ గారు వీళ్ళ మీద ఆధారపడతాడు. మొత్తం ఆఫీస్ పని అంతా వీళ్ళ మీదే నడుస్తూ ఉంటుంది. అయ్యా ఆవిడ సరిగ్గా పని చేయట్లేదండి, ఆవిడ దగ్గర ఫైల్ ఆగిపోయి, సరేలేరా నువ్వు తీసుకుని చెయ్యి, తొందరగా రాయి, రిపోర్ట్ ఇవ్వాలంటాడు. అనగానే ఈవిడ ఫైల్ నీకు ఇచ్చేసి ఆనందంగా కూర్చుంటుంది ఆవిడే. నా బరువు తగ్గిపోయింది కదా, నన్ను చేయమనంటే చావు, తలకాయ నొప్పి, అందుకని ఆడు తీసుకున్న చేయి, నాకు అనవసరం. ఈ విధంగా చేసే టైపు ఇట్టా ఉంది. ఇవన్నీ అనుభవంతో తెలుసుకున్న విషయాలు అన్నమాట. సో ఈ విధమైనటువంటి జనాభా మామూలుగా చేస్తున్నప్పుడు వీళ్ళని ఏ కేటగిరీలో వేయాలి? రజోగుణం అనాలా, తమోగుణం అనాలా? రజోగుణం అంటే కేవలం డబ్బుల కోసం చేసిన రజోగుణం వాడేవాడు.
ఉత్సాహంగా వెళ్ళి పని చేస్తూ ఉంటాడు, వాడు సంపాదించడమే ముఖ్యం. తమోగుణం వాడికి డబ్బుతో కూడా సంబంధం లేదు, వాడు కష్టపడకూడదు. ఎవరన్నా చేసుకు వెళ్ళిపోతుంటే వచ్చే జీతంతో సరిపోతుంది, వాడికి ఆనందంగా ఉంటాడు. సో ఈ విధంగా ఉంటారు. కాబట్టి మనం ఏమిటి చేయాలి ఈ తమో గుణాన్ని? ఎందుకంటే 3 గుణాలు ఖాయంగా ఉన్నాయమ్మా, అందరికీ ఉన్నాయి. ఎక్కువగా ఉండే తమో గుణం, రజోగుణం. సో మనందరికీ కూడా పద్ధతి ఏమి చెప్పబడిందంటే, ఉన్నవి ఎలాగో ఉన్నాయి, దీన్ని వదిలించుకోవడం తప్పదు. కాబట్టి ప్రయత్నపూర్వకంగా అసలు పని చేయకుండా కూర్చునేటువంటి లక్షణం నుంచి కొద్దిగా ఆఫీస్కి వచ్చాక కష్టపడి పని చేద్దామనే శృద్ధిలోకి వస్తూ రజోగుణంలోకి మారడం, తమోగుణం నుంచి రజోగుణంలోకి మారడం ద్వారా నువ్వు తమోగుణాన్ని తగ్గించుకోవడం ప్రయత్నం చేయొచ్చు. ఈ మార్గం. రజోగుణానికి వచ్చావు, పని చేయమన్నాం, డబ్బుల కోసమే పని చేస్తానని కాకుండా డబ్బులు లేకపోయినా కూడా ఆఫీస్ పని చేయడానికి సిద్ధపడి బాగా పని చేసుకుంటూ వెళ్ళటం. తర్వాత ప్రతిరోజు డబ్బు రావాలని కోరిక లేకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళటం. ఈ విధంగా కర్మ చేస్తూ యాక్టివ్గా ఉండేటువంటి వాడు రజోగుణం. ఆ విధంగా నువ్వు రజోగుణంలోకి రావాలి. నీ వల్ల ఏదో కొంత ఉత్పాదకత జరగాలి, కొంత వాల్యూ క్రియేట్ అవ్వాలి, నీ కుటుంబానికి కానీ పక్కవాళ్ళకి కానీ. ఏనన్నా? సో ఈ విధంగా రావాలి. ఇదైన తర్వాత తెచ్చి నువ్వు సంపాదించిన దాంట్లో మిగిలింది ఒక 10 పైసల వంతు పక్కవాడికి ఎవడకన్నా. ఆ విధంగా సత్వగుణంలోకి నువ్వు నెమ్మదిగా ప్రయాణం చేయాలి. ఈ సత్వగుణంలోంచి ఉన్నప్పుడు కూడా నేను సుఖంగా ఉన్నాను కాబట్టి ఇదే ఉంటే బాగుంటుంది అనుకోవడం కాకుండా, పక్కవాడు కూడా సుఖం ఉండటానికి ఏమన్నా చేయొచ్చా, ఆ విధమైన ఆలోచనలోకి మారుతూ సత్వగుణం నుంచి కూడా శుద్ధ సాత్విక గుణంలోకి నువ్వు మారినప్పుడు పరమాత్మ యొక్క అనుగ్రహానికి మనం అందరం పాత్రలు అవుతాము. ఆ విధంగా ఈ గుణాలను దాటవచ్చు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం కేవలం 3 గుణాలు ఏమిటి, అవి ఎలా ఉన్నాయి, ఏం చేస్తున్నాయి అనే విషయాన్ని తెలుసుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది ముందుగా ఈ సత్వరజోగుణాలను రజోగుణాలు రెండింటిని కూడా జీవుణ్ణి లెస్సగా బంధిస్తోందని చెప్పాడు. దాన్నేమో ఉత్తిగా బంధిస్తోంది అన్నాడు సత్వగుణాన్ని, జీవుణ్ణి. ఇక్కడ ఈ 2 మాత్రం లెస్సగా బంధిస్తున్నాయని చెప్పి, అంటే ఇవి ప్రబలమైనటువంటి శక్తి కలిగినవి అన్నమాట. తర్వాత ఏమిటి తమోగుణం వలన సమస్త దేహాభిమానుల్ని అది మోహితులుగా చేస్తోంది అంటే, అవివేకం అయ్యేటట్టు ఎందుకో చేస్తుందంటే, అంతఃకరణం అంటే 4 సూక్ష్మమైనటువంటి ఉన్నాయి, మనసు, బుద్ధి, చిత్తం, అహం. ఇవి అంతఃకరణం, మన లోపల ఉన్నటువంటి సూక్ష్మ ఇంద్రియాలు. తర్వాత బయట ఉన్న ఇంద్రియాలు ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. ఇవి కాకుండా తర్వాత ఇవన్నీ కలిపి ఏం చేస్తాయి, నీలో ఉన్న జ్ఞానశక్తిని నశింపజేస్తాయి. ఎందుకని? నీకు ఒరిజినల్గా చీకట్లో అజ్ఞానంలో ఉండడం అలవాటైపోయింది. ఆ అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయట్లా. కాబట్టి ఈ లోపల ఉన్నటువంటి జ్ఞానవంతమైనవి కూడా పనిచేయడం మానేస్తున్నాయి. సో ఆ విధంగా నీవు జ్ఞానశక్తిని పోగొట్టుకుని చేసే పనిలో మోహం, అవివేకం, అది కావాలి ఇది కావాలని అనుకుంటూ దాని పట్ల ఆకర్షితులైపోయి చేస్తూ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే, ఈ తమోగుణం అనేది దేహాభిమానాన్ని ఎక్కువగా పెంచుతోంది. అంటే నేను ఈ దేహము, నా చేత ఇది కావాలి, నాకు ఇది కావాలి, నేను నా చేతని ఇది అవుతోంది అనేటువంటి ఈ భావనతో వెళ్ళటం వలన వాడిలో విజ్ఞానం ఏ సమయంలోనూ పనిచేయటం లేదు. అందువలన వాడు ఎల్లప్పుడూ శరీరంతోనే బంధించబడుతున్నాడు తప్ప, వాడు తన పరమాత్మ స్వరూపాన్ని, ఆత్మని, కాబట్టి నాకు ఇవి అంటుకుని లేవు, ఇవన్నీ నాకు సంబంధించినవి కావనేటువంటి విచక్షణా జ్ఞానం వాడిలో వచ్చే లేదు. ఎందుకని? వాడి అవివేకం వాడి వివేకాన్ని కప్పేసింది కనుక. సో ఆ విధంగా జరుగుతోంది. కాబట్టి ఎంతకాలం అయితే నీ అంతఃకరణము, ఇంద్రియములు సంబంధం కలిగి శరీరం, అహంకార మమకారాలు ఉన్నాయో అంతకాలం కూడా ఈ మోహావేశం అనేది మనం నిద్రించే సమయంలో ఎక్కువగా ప్రకోపిస్తుందిట. నిద్రలో ఉండగా ఇవన్నీ ప్రకోపిస్తాయి ఈ గుణాలన్నీ. అప్పుడు ఏమవుతుంది, తెల్లారి లేచేపటికి ఆ గుణాల ప్రభావంలో నువ్వు ఉంటావు. ఆ విధంగా నీకు తెల్లారు లేవగానే పరమాత్మ గురించి ఆలోచించే విధానం నీకు రాదు. అందుకని ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం తెల్లారు లేచిన తర్వాత యోగం చేస్తున్నాం, దాని తర్వాత ఇమీడియట్గా వెళ్ళి గురువులకి ఇది హారతి ఇవ్వండి అంటున్నాం. అంటే ఏమిటి, మనస్సులోకి బద్ధకము, అలసత్వము, అతినిద్ర ఇవి లేకుండా చేయడానికి ప్రయత్నం జరుగుతుందా లేదా ఇక్కడ, అది చెప్పారు. ఓకే, ఆ విధంగా వాటిని నువ్వు దాటాలి అని చెప్పబడుతోంది. తర్వాత
సో ఆత్మజ్ఞానం ఎవరైతే పొందారో వాళ్ళకి మాత్రమే ఈ తమోగుణం యొక్క ప్రభావం లేకుండా పోతుంది తప్ప మిగతా ఈ దేహము నేననేటువంటి భావన పూర్తిగా కలిగినటువంటి దేహాభిమానులకి ఈ తమోగుణం ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందనేది తెలియజెప్పడం జరిగింది. తర్వాత ఈ అజ్ఞానం నుంచి తమోగుణం అభివృద్ధి చెందుతుంది. తమోగుణం వల్లనే అజ్ఞానం వస్తుంది, అజ్ఞానంలోంచే తమోగుణం వస్తుంది. ఇందాక చెప్పినటువంటి చెట్టు విత్తు రెండిటి చంపాను కదా. సో తమోగుణం ఉంటేనే అజ్ఞానం పెరుగుతుంది, అజ్ఞానంలోంచి తమోగుణం వస్తుంది. ఈ ఒకటి లేకుండా ఇంకోటి ఉండదు. కాబట్టి ఈ రెండు అవ్యయ సంబంధం కలిగినటువంటి లక్షణాలు ఈ రెండిట్లోనూ జరుగుతుంది. తర్వాత ఇది వీళ్ళకి ఉండేటువంటి లక్షణం ఏమిటయ్యా అంటే, దేనివలన ఈ తమోగుణం అందరినీ బంధిస్తోందంటే, అంతఃకరణ ఇంద్రియముల వ్యర్థ చేష్టలను, అంటే మనసు అటు ఇటు పరిగెడుతూ ఉంది. చూసిన దాన్ని ఏదో పొందాలని కన్ను చెప్తోంది, ఎవరో కొట్లాడుకుంటే వినాలని చెవు అక్కడికి వెళ్ళిపోతుంది, మసాలా వాసన రాగానే నోట్లోంచి నీరు ఊరుతున్నాయి. ఇట్లాంటివన్నీ అంతఃకరణ వాళ్ళ వచ్చినటువంటి వ్యర్థ చేష్టల్ని నువ్వు చాలా ఆనందంగా పెంపొందింపజేసుకుంటున్నావు. అది కాదు అనేటువంటి శక్తి నీ దగ్గర లేదు. అర్థమైందా? రెండోది, శాస్త్రవిహిత కర్తవ్య పాలనను అవహేళన చేసేయటం. అంటే సపోజ్ ఇప్పుడు ఆశ్రమంలోకి వచ్చి కుమారుగాడు బాగా పనిచేస్తున్నాడు అనుకో. సో రాజు వాడిని పక్కకి తీసుకెళ్ళి, ఏందిరా ఎదవా, ఊరికి అనవసరమైన పనులన్నీ మీద ఇసుకు చేస్తావు, నిన్ను చూసి గురువుగారు నందుడుతున్నాడు చేయట్లేదని, అందుకని నువ్వు కూడా కాస్త నాలాగే ఎగేసి తిరుగుతున్నావు అని చెప్తాడు. అంటే ఏమిటి? కర్తవ్య పాలనని ఎగేయడానికి సలహా చెప్పేవాడు. ఇటువంటి వాడు తమోగుణ ప్రధానుడై ఉంటాడు. ఉదాహరణ కోసం చెప్పాను సుమా, అంతే. సో కర్తవ్య పాలన, శాస్త్రవిహిత కర్తవ్య పాలన అంటే శాస్త్ర ప్రకారం నువ్వు ఏ పని చెయ్యాలో ఆ పనిని చెయ్యకుండా ఉండటానికి కావలసిన పరిస్థితులు సృష్టించుకోవడం ఈ అజ్ఞానానికి సంబంధించినటువంటి. దాన్ని అవహేళన చేయడం, చేసావులే పెద్ద, నువ్వే ఉన్నావు, మేమంతా మొలేమా, చాలా సీనియర్స్, నిన్నగాక మొన్న వచ్చి నువ్వు ఆశ్రమంలో పెద్ద పోగు చేస్తున్నావే, నీ ఎంతకాలం నుంచి ఉన్నానో తెలుసా అనేటువంటి టైపులోకి వస్తారు కొంత. సో వీడు తర్వాత కర్తవ్య కర్మలందు ప్రవృత్తుడు కాకుండటం, చేస్తే వాడు చెప్పిన పని చేయడు, వీలైనంతవరకు ఎగేయడానికి ప్రయత్నం చేస్తాడు. తర్వాత అలసత్వము అనగా సోమరితనం, చెయ్యమన్నా ఒకవేళ బలవంతం పెట్టినా పట్టుకుంటాడు, నేతి గిన్నె లేకపోతే ఉప్పు డబ్బా, అంతే. అది తప్పితే ఇంకో కష్టమైన పని కూర పప్పు వడ్డించడం చేయమంటే వాడి వల్ల కాదు, వాడు చేయలేడు. సో ఆ విధంగా సో వీటన్నిటికీ కాకుండా ఈ మూడు రకాలు ఏమిటి? నిద్రలో మూడు స్థితులు ఉన్నాయి మనకి. ఒకటి తొందర స్థితి, అంటే జాగ్రత్తలో కొద్దిగా శరీరం అలసిపోయే పరిస్థితి వస్తుంది. తర్వాత స్వప్న స్థితి, కాసేపు కళలు వస్తాయి, మనసు కూడా పూర్తిగా విశ్రాంతిలోకి రాకముందు. తర్వాత మనసు కూడా వచ్చేసిన తర్వాత శరీరము మనసు రెండూ నిద్రకు వెళ్ళిపోయినప్పుడు సుషుప్తి అంటారు, గాఢ నిద్ర. అప్పుడు నీకు ఏం జరుగుతుందో తెలియదు. ఈ మూడు రకాల నిద్రని కూడా వీడు ఎప్పుడూ ఆహ్వానిస్తూ ఉంటాడు. అంటే వాడు జాగ్రత్తలో ఉండడం అనేది వాడికి చేత కాదు, వాడికి ఇష్టం ఉండదు. అటెన్షన్ అనేది పనికిరాదు వాడికి, ఎల్లప్పుడూ స్టాండిటీస్. సో ఆ విధంగా ఉంటాడు అన్నమాట. తర్వాత జన్మ మృత్యు రూప సంసారం అందు చిక్కునేటి చేస్తా. ఈ లక్షణాలు తమోగుణం వలన వీడికి ప్రమాదాలస్య నిద్రల ద్వారా జీవాత్మను తమోగుణం బంధిస్తోంది అని చెప్పడం వరకు జరిగింది. ఇక్కడికి దీన్ని ఆపుదాం. రేపు మనం ఈ గుణాల యొక్క స్వాభావికమైనటువంటి వ్యాపారాలు ఇవేమేమి చేస్తుంటాయనేది రేపు మనం చూద్దాం. ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగ యోగో నామ చతుర్దశోऽధ్యాయः. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి.
లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఏతత్సర్వం బ్రహ్మార్పణమస్తు. ఏతత్సర్వం బ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్. ఓం తత్సత్.